హాయ్ అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారనేది కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు మోటివేషన్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవాళ 4:30కే లేచాననమాట. మా పిల్లలు, మా వారు క్రికెట్ బాక్స్‌కి వెళ్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను తొందరగానే నిద్ర లేచాను. ఇంకా ఆ తర్వాత నాకు నిద్ర పట్టలేదు. వాళ్ళు 5 కల్లా వెళ్ళిపోయారు. ఇంకా నేను అప్పటి నుంచి కొంచెం క్లీనింగ్ అది చేసేసుకొని మేడ పైకొచ్చేసాననమాట. మంచిగా ఉంటుంది గదా! వాతావరణం అనేది. మార్నింగ్ అనేది చాలా ఫ్రెష్‌గా చాలా కూల్‌గా బావుంటుంది. ఇంకా ఈ సమ్మర్స్‌లో ఈ టైంలో తప్ప మధ్యాహ్నం టైంలో బయటకి రాలేం కాబట్టి మంచిగా వాకింగ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేస్తాననమాట. నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ. మా సరౌండింగ్స్‌లో గ్రీనరీ చాలా బావుంటుంది. అలాగే మేడ పైన మొక్కల్ని కూడా చూసినట్లుంటుందని చెప్పి ఇలా పైకొచ్చాను. అన్నీ బానే ఉన్నాయి, పర్లేదు. అంత అంటే కొన్నింటిని ఇంకా వదిలేసానులెండి. అంటే ఇంకా అవి మళ్ళీ మనం ఎంత నీడకు పెట్టి చూసుకున్నా కాస్త సెట్ అవ్వవనిపించింది. ఇంకా అందుకని వదిలేసాను. చూడాలి మళ్ళీ వర్షాలు పడినప్పుడు వాటి సంగతి. ఇంకిక్కడేమంటే ఇంకా ఉంటాయి కదా! ఇంట్లో అవన్నీ చూసేసుకొని ఇక్కడ పిల్లలొచ్చే టైం అయింది. వాళ్ళ కోసమని ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇదేమంటే ఆలు అదే మసాలా దోసేస్తున్నాను. ఆలు అంతా గూడా మంచిగా చేసి పెట్టేసాననమాట. మామూలుగా మనం ఉడికించి ఆనియన్స్, పచ్చిమిర్చి తాలింపుకేసేసి ఇంకా కరివేపాకు అదంతా అయిన తర్వాత ఉడకబెట్టిన ఆలు వేసేసి కొంచెం ఉప్పు, కారం అది యాడ్ చేయడమే. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర అంతే. చాలా సింపుల్ రెసిపీ. బావుంటుంది గదా! ఎప్పుడూ ప్లెయిన్ దోసలు అవి వేస్తూ ఉంటాం గదా! ఇంకెప్పుడైనా ఆనియన్ దోసలు అవి వేస్తూ ఉంటాను. సరే వీళ్ళకు హాలిడేసే ఇంకా ఏమున్నా ఇప్పుడే కదా వాళ్ళు మంచిగా ప్రశాంతంగా కూర్చొని తినగలుగుతారు. స్కూల్స్ అవి స్టార్ట్ అయ్యాయంటే ఇంకా వాళ్ళ వల్ల గూడా కాదు అని జెప్పి ఈరోజు ఇది ఒకటి చేశాను. చాలా బావుందని చాలా ఇష్టంగా గూడా తిన్నారు. అంటే బయట హోటల్స్‌లో అలా తిన్నట్టు అనిపించింది మా అని అన్నారనమాట. అంతే కదా మనకు కావాల్సింది. ఏది ఏమైనా వాళ్ళు నచ్చి ఇష్టపడి తినేలాగా చేసి పెట్టడమే మనకు అదొక హ్యాపీనెస్. ఇంకపోతే నేను అంటే డే టైమ్‌లో అంటే ఎక్కువగా మార్నింగ్ రొటీన్స్ అవి నేనేం చేసుకుంటాను, క్లీనింగ్స్ అవన్నీ గూడా చూస్తూనే ఉంటారు. ఇంకా రీసెంట్ డేస్‌లో నేను ఈవినింగ్ రొటీన్ గూడా మీతో షేర్ చేశాను. ఇంకా ప్రెజెంట్ పూజలవి లేవు కాబట్టి ఇంట్లో నేను ఇల్లు మాపింగ్ అది కొంచెం నిమ్మలంగానే చేస్తూ ఉన్నాను. కాకపోతే ఆ పనిని పెండింగ్ పెట్టను. కొంచెం టైం తీసుకొనైనా సరే అంటే సరే రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దామని అనకుండా ఒక బద్ధకం అనేది మళ్ళీ మన మనసులోకి రాకుండా ఇలాంటివన్నీ గూడా ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా అలాగే ముగ్గులు వేసుకోవడం గూడా లేదు కాబట్టి బయట గూడా కాస్త నిమ్మలంగానే తుడుచుకుంటున్నాను. మామూలుగా అయితే ఇంకా తొందరగా నిద్ర లేచి ఇవన్నీ పూజ అంతా మార్నింగే అయిపోతుంది గానీ, ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి కాస్త నిమ్మలంగానే చేసుకుంటున్నాను. కాకపోతే దీన్నేంటంటే డిలే అనేది చెయ్యను మరీ ఎక్కువ టైము. ఇప్పుడొకసారి తుడిచాను గదా! మళ్ళొకసారి ఈవినింగ్ గూడా ఒక్కసారి మళ్ళీ మాప్ అనేది చేసేస్తాను. ఇవాళేమో నాన్ వెజ్ రెసిపీస్ అనమాట. కొంచెం బిర్యానీ అది చేసేదుందని చెప్పి చికెను అలాగే నానబెట్టేసాను, రైస్ కడగడం ఇలాంటివన్నీ చేసేసుకున్నాను. ఇక్కడ నేను మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు గదా! కొన్ని కాటన్ శారీస్ అనేది తెప్పించాను. ఎలా ఉన్నాయనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ ఒకటి తీసా. ఇది చాలా బావుందండి. నేను రీసెంట్ డేస్‌లో ఇన్‌స్టా పేజ్‌లో గూడా చూసాను. ఇది చాలా ప్రైజ్ ఉందనమాట. అంటే దాదాపు 1200 అలాగా 1400 అలాగా విత్ షిప్పింగ్ ఉన్నాయి. కానీ ఇది నేను మీషోలో తీసుకున్నాను. చాలా వరకు మీషోలో క్వాలిటీ బావుండదు, ఏం బావుంటుంది అనుకుంటూ ఉంటాము. కానీ నేను కాటన్ శారీస్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అంటే ఇంతకు ముందు గూడా మీరు చూసారు గదా! రీసెంట్‌గా నేను పోస్ట్ చేసిన షార్ట్స్‌లో గూడా బ్లాక్ అండ్ మెరూన్ శారీ బావుందన్నారు. అది గూడా అక్కడ తీసుకున్నది. చాలా తక్కువ ప్రైస్‌కండి. ఈ శారీ చూడండి, ఆరెంజ్ షేడ్ ఉందనమాట. అక్కడక్కడ క్రీమ్ కలర్‌లో షిబూరి టైప్ వచ్చి పళ్ళు పార్ట్‌లో మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చి మంచి టాజిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ పీస్ కూడా ఇలాగొచ్చిందనమాట. అంటే పళ్ళులో ఏదైతే పెద్ద ప్రింట్స్ వచ్చాయో ఆ ప్రింట్స్ చిన్న చిన్న ప్రింట్స్‌లో బ్లౌజ్ పీస్‌కి ఇచ్చారు. చాలా చాలా బావుంది క్వాలిటీ. అండ్ ఇవి చాలా గ్రాండ్ లుక్ ఇస్తంటే డిగ్నిటీగా ఉంటాయన్నమాట మనం కట్టుకున్నప్పుడు. అండ్ మనకు గూడా హాయిగా అనిపిస్తుంది. ఇలా సమ్మర్‌లో ఏదైనా చిన్నగా బయటికి వెళ్ళినప్పుడు గానీ, లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు కానీ మనము వేరే సిల్క్ శారీస్ అలాంటివి కట్టుకోలేం కాబట్టి మనకు హాయిగా అనిపిస్తాయని చెప్పేసి నేను అదొకటి తెప్పించా. ఇది గూడా మీషో నుండేనండి. ఇది గూడా
ఓకే. క్వాలిటీ అంతా ఓకే. కాకపోతే దీంట్లో నేను అనుకున్నట్టుగా రాలేదు. బ్లౌజ్ పీస్ కలర్ కాంబినేషన్ అనేది దీనికి కంప్లీట్ పర్పుల్ వస్తుందనుకున్నా. ఈ శారీ వచ్చేసి క్రీమ్ షేడ్‌లో ఉంది. లైట్ క్రీమ్ షేడ్ వచ్చేసి మొత్తం ఇలాగా లైన్స్ వచ్చాయి. ఆహ్, ఆరెంజ్ ఇంకా పర్పుల్‌లో. నేను బ్లౌజ్ పీస్ చూసారు గదా! ఎగ్జాక్ట్‌లీ అక్కడ ఏం చూయించారో అదే పంపారు. కాకపోతే బ్లౌజ్ పీస్ అంతా గూడా నేను పర్పుల్ షేడ్‌లో ఉంటుందేమో, నాకు ఇంకొక దానికి గూడా యూజ్ అవుతుంది అలాగా అనిపించింది. కానీ మళ్ళీ వైట్ కలర్ శారీస్ దగ్గర దగ్గర ఎక్కువైపోతున్నాయని జెప్పేసి ఇదొకటి కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంది. ఇంకా మీషోలో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మనకు ఒకవేళ యూజ్ లేదు, నచ్చలేదు అనుకున్నా రిటర్న్ పెట్టడానికి ఉంటుంది. కానీ వేరే ఎక్కడ గూడా అంటే మామూలుగా మన ఇన్‌స్టా పేజెస్‌లో అలా తెప్పించుకున్న ఇదొకటి ఉండదు. ఇంకొకటి ఇంతకుముందు మనం ఆల్రెడీ మోసపోయాం గాబట్టి ఇన్‌స్టా పేజ్‌లో అసలు అలాంటి సాహసాలే చేయాలనిపించట్లేదు. ఇంకా ఇది కూడా ఒక కాటన్ శారీ అండి. చాలా బావుందసలు. ఇది ఎంతగానం నచ్చిందో నాకైతే. ఇది లాస్ట్ 1 మంత్ బ్యాక్ తెప్పించుకున్నాను. ఆల్రెడీ స్టిచ్ కూడా చేయించాను. బ్లౌజ్ కూడా ప్లెయిన్‌గా వచ్చిందనమాట. ఎంత బావుందో అసలు. ఇలా ప్లెయిన్స్ ఉంటే మనకు వేరే శారీస్ కూడా యూజ్ అవుతాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఇది ఇంతకుముందు తెప్పించాను గానీ మీతో షేర్ చేసుకోలేదని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ. అన్నీ కూడా బిలో 400 అలాగొచ్చాయన్నమాట. చాలా బావున్నాయి. ఓకే. అంత హెవీ ప్రైస్ గాకుండా మనకు రీజనబుల్ ప్రైస్‌లో మంచి ఫ్యాబ్రిక్ ఉంది అంటే యాక్సెప్ట్ చేయొచ్చు గదా! నేనైతే అలాగే ఇష్టపడుతూ ఉంటాను. బట్ ఈ లైన్స్‌ది మాత్రం మేబీ రిటర్న్ పెట్టేస్తానేమో. ఎలా అనిపించింది కలెక్షన్? మీకు కాటన్ శారీస్ అంటే ఇష్టమా? చెప్పండి. ఇంతకుముందు నేనొకసారి కాటన్ శారీస్ అవి సెట్ చేసుకున్నప్పుడు షెల్ఫ్‌లో చెప్పారనమాట. మేము గూడా చాలా ఇష్టపడతాము అలాగా అని చెప్పి. నాకైతే ఆరెంజ్ కలర్‌ది చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ ఏమంటే వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఇవాళ ఫిష్ ఫ్రై అనమాట. అన్ని మసాలాలవి కలిపేసాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదంతా గూడా లెమన్ జ్యూస్ ఇవన్నీ గూడా. అయితే ఈ రెసిపీస్ మాత్రం నేను డీటెయిల్‌గా షేర్ చేయలేదండి. రీసెంట్ డేస్‌లో చాలా సార్లు మనం బిర్యానీస్ గానీ అన్నీ చూపించాం గాబట్టి అంత క్లియర్‌గా నేను ఇక్కడ షూట్ అనేది చేయలేదు. మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అలా అనుకుంటే రీసెంట్ డేస్‌లోనే మీతో షేర్ చేశాను. లేదంటే లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. చికెన్ అంతా కూడా ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసాను. ఇంకా రైస్ కూడా మనకు దగ్గర పడింది అంటే ఇంకా 2 కూడా తీసేసి నేను దమ్‌కి పెట్టేస్తాననమాట. అది ఇంకా అంతే. జస్ట్ బిర్యానీ, కొంచెం రైతా పెట్టాను. కీరా అది వేసేసి ఇక్కడ ఫిష్ ఫ్రై చేశాననమాట. ఇవాల్టి రెసిపీస్ అయితే చాలా డెలిషియస్‌గా చాలా చాలా బాగున్నాయి. ఫిష్ వచ్చేసి బొచ్చు చేపనమాట. ఇంకా అందరూ గూడా ఇష్టంగానే తింటారు. మా ఇంట్లో పులుసు కంటే గూడా ఫ్రైలంటే బాగా ఇష్టపడతారు. నాకొక్కదానికే చేపల పులుసు అంటే చాలా ఇష్టం గానీ, ఇంకా నా ఒక్కదానికి ఏం జేసుకోవాలని జెప్పి చెయ్యను. ఇంకొకటి బట్టలేమంటే ఇప్పుడు సమ్మర్ గదా! పైన వేయట్లేదు, చాలా తగ్గించేసా. ఒకవేళ వేసినా నైట్ టైమ్ వేసి మార్నింగ్ తీసేస్తున్నాను. ఇప్పుడు డే టైమ్‌లో అంటే మామూలుగా నాకు అందుబాటులో ఇక్కడే ఉంటుంది. పెద్దగా ఎండ గూడా తగలదని చెప్పేసి అన్నీ గూడా బాల్కనీలోనే వేసేసుకుంటున్నా. బట్టలు కూడా ఎప్పుడప్పుడు ఫోల్డ్ చేసుకుంటే మనకు గూడా ఎక్కువ పని ఉన్నట్టుగా ఉండదు. నేను డైలీ వేస్తానండి మిషన్ అనేది. సో, ఇలాంటివి నేను స్కిప్ చెయ్యను. ఇవి స్కిప్ చేశామంటే మనకే ఎక్కువ మోపెడయిపోతాయి. మళ్ళీ చేసేటప్పుడు ఇబ్బందవుతుంది. అంటే కొన్ని హ్యాండ్ వాష్‌వి ఆల్రెడీ ఉంటాయి. చేత్తో వాష్ చేసేవి ఉంటాయి సెపరేట్‌గా. మెషిన్‌లో వేసేవి, రెగ్యులర్‌గా వాడేవి ఇవన్నీ ఉంటాయి. ఇంకిప్పుడు సమ్మర్, అందరూ గూడా ఎక్కడికి బయటకు వెళ్ళొచ్చినా వెంటనే టపీమని స్నానాలు చేసేస్తారు. బట్టలు అక్కడ పడేస్తారు. అలా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో, నేను ఇలాంటి పనులేంటంటే పెంచుకోననమాట. ఎప్పుడివప్పుడు ఏ రోజు ఆ రోజు వేసేస్తాను. ఆ ఫోల్డింగ్ గూడా ఆ రోజే కంప్లీట్ చేసి ఎవరి షెల్ఫ్‌లలో వాళ్ళకి పెట్టేస్తూ ఉంటా. దీనివల్ల ఏంటంటే మనకు గూడా కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉన్నట్లుగా అనిపించదు. ఇలాంటివి చిన్న చిన్న పనులే, మహా అంటే 10-15 నిమిషాలు గూడా పట్టదు మనకు. కానీ ఇంక ఇవి మనం బద్ధకించకుండా ఎప్పుడివప్పుడు చేసుకున్నామంటే మనకు గూడా కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన శారీ గూడా మీషో నుంచి తెప్పించిందే. తెప్పించి కూడా 2 ఇయర్స్ అయింది. నేను అంటే కంటిన్యూస్‌గా మనం ఏం వాడం కదా! అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి బానే ఉందనమాట. ప్రైస్ తక్కువైనా గూడా ఫ్యాబ్రిక్ బావుంది.
ఇంక ఇవన్నీ కూడా నేను కొన్ని శారీస్ అన్నీ ఫోల్డ్ చేసి అలా షెల్ఫ్‌లో పెట్టేసుకుంటాను. కొన్నేమంటే హ్యాంగర్‌తోనే వేసేస్తాననమాట. ఈ టాజల్స్ అనేవి నాకు ఎట్లా పడితే అలా పెట్టడం ఇష్టం ఉండదు. మనం మామూలుగా ఇవంటే శారీకొచ్చాయి గానీ, నేను స్టిచ్ చేసుకున్న ప్రతి కుచ్చు వర్క్ కానీ సెపరేట్‌గా ఇలా హ్యాంగర్‌కి ఓన్లీ కుచ్చులన్నీ వన్ సైడ్ వచ్చేలాగే పెట్టుకుంటాననమాట. అదొక నాకు హ్యాపీ ఫీలింగ్. అంటే మనం మళ్ళీ శారీ వేర్ చేసినప్పుడు అది లుక్ అనేది అందంగానే ఉండాలి. అలా నలిగినట్టుగా అలా ఉన్నా కూడా నాకు ఇష్టం అనిపించదు. కష్టపడి కుడతాం కదా! అది తెలుస్తుంది. ఇంక ఇక్కడ ఏమంటే పిల్లలకి ఈవినింగ్ జ్యూస్ చేద్దామని చెప్పి మ్యాంగోస్ కట్ చేస్తున్నాను. 2 పండ్లు ఉంటే ఒకటి ఒక్కో కలర్ ఉందనమాట. ఇదేమో జస్ట్ నార్మల్ కలర్ ఉంది. ఇప్పుడు కట్ చేసేది మాత్రం మంచి కలర్ ఉందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంది. నేను ఈ జ్యూస్‌లో ఎస్పెషల్లీ పాలనేవి వేయను. ఓన్లీ ఫ్రూట్ అలాగే షుగర్ వేస్తాను అంతే. ఇది మంచిగా బ్లెండ్ చేసేసి వాటర్ కలుపుతాను అందులో. ఎవరికైనా ఇష్టం ఉంటే ఐస్ వేస్తాను. నేను తాగను. ఐస్ నాకు పడదు కాబట్టి ఇంకా పిల్లలకి అలా ఏసేసి ఆల్రెడీ ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. బయట గూడా ఇప్పుడు ఇంకా లైట్స్ అనేవి ఆన్ చేసేయాలి. ఇంకా ఈవినింగ్ అంటే కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడము, కిచెన్‌లో కొన్ని పనులున్నాయంటే వంటేం లేదు. ఆల్మోస్ట్ మధ్యాహ్నమే కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ. ఒక్కో రోజు ఒక్కోలా చేసుకుంటూ ఉన్నాను. అంటే చపాతీ అలాంటివి ఒక్కోసారి జొన్న రొట్టె కూడా మధ్యాహ్నమే చేసి పెట్టేస్తున్నాను నైట్ కోసం. అంటే చేయలేకపోతున్నాను. చెమటలొచ్చేస్తున్నాయి. అసలు కిచెన్‌లో ఉండాలనిపించట్లేదు. ఇంకా అందుకని ఇవాళ వంట పని అది కూడా మధ్యాహ్నమే చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ జస్ట్ ఈ క్లీనింగ్స్ అనేవి పెట్టుకున్నాను. ఆల్రెడీ చాలా గిన్నెలయిపోయాయి. ఒక్కోసారి ఏంటంటే నేను బయట నాకు యూటిలిటీ ఉంది గదా! అక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంక ఇవాళంతా వీళ్ళు ఇక్కడ ఏసేశారు. సరే ఇదంతా గూడా క్లీన్ చేసేసుకొని కిచెన్ గట్టంతా శుభ్రం చేసుకోవాలనుకుంటున్నా. ఇవొకటి ఇంకా గిన్నెలు కూడా మనం ఎప్పటివప్పుడు చేసుకుంటే గానీ షింక్ మరీ నిండిపోయేంత వరకు ఉంచుకోకుండా కాస్త ఎప్పటివప్పుడు చేసుకుంటే మనకే చిరాకు వేయదు. ఇంకా ఇంకొకటేంటంటే మనం అలా పేరు చేసుకొని చిన్న చిన్న మనకి చెంచానో, గ్లాసో దొరకాలన్నా గూడా ఒక్కోసారి ఇబ్బందయిపోతుంది. అవి అడుగున పడిపోతాయి. అలా కాకుండా నేను చిన్న చిన్న బుట్టి ఉంటుంది కదా! స్పూన్స్ అలాంటివన్నీ సెపరేట్‌గా వేసుకుంటాను. ఇంకా ఈ పెద్ద పెద్దవన్నీ కూడా మనకి ఈజీగానే అందుతాయి కదా! అలాగా. ఇంక ఇదిలా కిచెన్‌లో కాకుండా బయట యూటిలిటీలో పెట్టేస్తాను. అది వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు సర్దేస్తాననమాట. ఇంక ఇవాళ చెప్పాను గదా! నాన్ వెజ్ స్పెషల్స్ అయ్యాయి. అలాగే కొంచెం పాలు పొంగడము, ఇంకా జొన్న రొట్టె ఇవన్నీ చాలా చాలా పనులయ్యాయి కాబట్టి స్టవ్ గట్టు, అలాగే స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎలా క్లీన్ చేస్తాను అంటే జస్ట్ విమ్ లిక్విడ్ వేస్తానండి. ఇదేంటంటే మనకేదైనా జిడ్డు పట్టినా గూడా, ఏవైనా మొండి మరకలున్నా ఈజీగా వెళ్ళిపోతాయి. ఈ ప్లేట్స్ పైన ఏంటంటే ఇది స్టీలే కాబట్టి చక్కగా స్టీల్ పీస్‌తో రబ్ చేసేయొచ్చు. కానీ ఈ స్టవ్ మీద మాత్రం ఎలా పడితే అలా చేయడానికి ఉండదు కదా! ఊరికేనే గీతలు పడిపోతాయి. ఇంకొకటి మనకు అదే పనిగా ఊరికే కడగకూడదు స్టవ్ అనేది. జస్ట్ అంటే వీక్లీ ట్వైస్ అలాగా ఆల్మోస్ట్ మనం క్లీన్ చేస్తూనే ఉంటాం, తుడుస్తూనే ఉంటాం. ఏదైనా పడినా చేసినా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇలా నేను స్టవ్ గట్టనేది మొత్తం కూడా నీట్‌గా పెట్టుకుంటాను. అలాగే మనం నైటే గనక ఇలాంటివన్నీ చేసుకున్నాము అంటే ఉదయం మనకు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ వంట చేయడానికి కూడా హాయిగా అనిపిస్తుంది. ఇలా నీట్‌గా ఉంటుంది. జస్ట్ వాటర్ అలా ఏసేసి ఒకసారి క్లాత్‌తో తుడుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ పెట్టుకోవడం నాకొక అలవాటు. ఇంకా ఇది కూడా ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ మీ పనులు మీరెలా మేనేజ్ చేస్తూ ఉంటారు? వీలైతే కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.